జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల శివాంజనేయ ఆలయంలో పూజలు చేశారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वकामरूपाभ्यं या देवी सर्वदा तयो संसरणात्म संसर्पदोजे मङ्गलं लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवैषां देवस्याम हृदयस्तेजनार्दनां दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयर्माभ्यं सुमुखश्रीगदगवानि नमस्य सर्वमस्य यजमानस्य काशी गोत्रोद्भवस्य तिरुमला नामदेस्य अपरकुल गोत्रोद्भवस्य सतीश नामदेस्य చంద్రశేఖర్ గారు వచ్చి సన్మానించవలసిందిగా నేను ఒక్కనే చేస్తే సరిపోదు. ప్రపంచంలో ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారో సగం మంది భారతదేశంలో. అటువంటి సందర్భంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ కంటి ఆపరేషన్ చేసే మైక్రోస్కోప్ లేకపోతే వనపర్తిలో డాక్టర్ లేడు పట్టిందంటే నేను నా వ్యాన్ పంపి ఆడికెళ్ళి తెప్పించి ఇక్కడ పెట్టి డాక్టర్ని ఇప్పుడు చేస్తే నెలకు 60 ఆపరేషన్లు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతా మన దగ్గరనే ఉండాలి అనుకోవద్దు. అనుకుంటే మళ్ళీ భగవంతుడు ఎక్కడో శాపం పెడతాడు. మనతో పాటు అందరు సేవ చేస్తేనే ఇంతమంది పేద ప్రజలకు అవుతుంది. ఎప్పుడు ఆంజనేయ స్వామిని మొక్కినా కానీ ఒకటి మొక్కుకుంటారు, బాగా సేవ చేసే శక్తి ఆలోచన. ఎందుకంటే ఆంజనేయ స్వామి బలవంతుడు. సో అది ఏదైతే మొక్కుతామో 4-5 రోజులకెళ్ళి మున్సిపల్ ఇంజనీరింగ్ చీఫ్ అటర్కి అందరికంటే పెద్ద అధికారికి అంతకంటే పెద్ద అధికారి ఆడ మొక్కచ్చిన వాళ్ళని ఫోన్ చేశాడు. ఎందుకంటే జయించాలి 62.5 కోట్లు మంజూరై పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడింది అత్యంత పెద్ద అధికారి భాస్కర్ రెడ్డి గారు, వారే ఫోన్ చేసింది. అక్కడ ఉన్నప్పుడు ఎత్తలేదు, ఇప్పుడు నేను చేస్తే మాట్లాడు. అంటే భగవంతుని సపోర్ట్ అట్లా ఉంటుంది అన్నట్టు. నమ్మాలి, నమ్మిన వాళ్ళకు తప్పకుండా అనుబంధం ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఇంతకుముందు అన్న 100 కోట్లు 1000 కోట్లు అంటే మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టే 300 కోట్ల పైన. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మీరు ఒకసారి గూగుల్లో చూడండి. ఇప్పుడు అయ్యేది మెడికల్ కాలేజ్ జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల దగ్గరే ఉన్నాయి కదా, పెద్దవే కదా. కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల పెద్ద. ఇక్కడ ఎట్లుంది, అక్కడ ఎట్లుంది. 730 పడకల ఆసుపత్రి వస్తుంది. మొత్తం కలిపితే 730. అంటే గతంలో పాత బస్సాల్లో 100 ఉంటే దాన్ని 150 చేసినాం. ఇక్కడ 730. ఆలోచించి 880 పడకల ఆసుపత్రి ఎక్కడన్నా ఒక్క దగ్గర ఉన్నదా అని చెప్పి ఆలోచించి, అది సెంటర్ రోడ్లో. అంటే ఇదంతా కూడా మీరు నన్ను గెలిపించినందుకు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కట్టే ఒక్క హాస్పిటల్ 235 కోట్లు ఇయ్యాల రేట్. ఇంకా ముందు ఎంత ఉంటుందో ఆలోచన. ఈ రకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. చేసిన దాంట్లో కూడా ఒక నాణ్యత కోసమే నిరంతరం పనిచేస్తాం. ఇప్పుడు ఇదే గుడికాడ మీరు రోడ్డు చూడండి, ఆ రోడ్డు కానీ ఒక ఎంత నాణ్యతతో వేసాం. ప్రతి దాంట్లో కూడా చాలా చాలా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా తమ్ముడు మొన్ననే గెలిచి నాగరాజు పార్కు దగ్గర ఆరుబడి ఒక గజంలో దవ్వించి రోడ్ వేసాం. గజంలో దవ్వించేసాం, నిలబడ్డాడు అక్కడ. నేను కూడా ఒక 2-3 సార్లు పోయినా. మా చైర్మన్ గారు భర్త మేమందరం ఒక గజంలో దవ్వించేసాం. అంతకుముందు ఒక డ్రైన్ కూడా లేకుండే, మోరీ కూడా కట్టినాం. అంటే ఇంకా కూడా కొద్దిగా క్వాలిటీ ఉండే. ఇక దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. చేస్తుంటే అన్నీ ఎప్పుడు కూడా సక్సెస్ కావు. మాకు రాజకీయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మైక్ పట్టుకొని మాట్లాడలేము. మనకు ఎంత చిత్తశుద్ధి ఉన్నా కానీ కాలాల్లో కట్టబెట్టేటోళ్ళు ఉంటారు. కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఫుట్బాల్ ఆడుతుంటే ఇంకోటి వచ్చి ఆటం పెట్టాడు అనే దాక్కొని కాదు.
అంటాడు. అంటే దాంట్లో కూడా సో కొంత అప్పుడప్పుడు ఆగుతుంటుంది, ఇబ్బంది అవుతుంటుంది అన్నాడు. తప్పకుండా ఆ భగవంతుని సంకల్పంతో చేస్తాం. అసలు చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త, నాకు స్వచ్ఛంద సంస్థలో సేవ చేస్తున్నట్టు కూడా ఎంతో సహకారం ఇచ్చే మా అన్నలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మనిషికి మనస్సుకు శాంతి ఉండాలంటే ఆధ్యాత్మికత చింతన అవసరమనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా నిత్య విద్యార్థులమే. మన హనుమంతుని భక్తులం. మా నాన్న పేరు హనుమంతుడు, మా అమ్మ పేరు వత్సల. నాకు ఇవాళ వరకు కూడా తెలియదు మీరు ఇక్కడ కళ్యాణం చేస్తారు హనుమంతుంది, అదేవిధంగా సువత్సల దేవి గారు వచ్చారు అంటే కొందరు అనుకుంటారు అన్నీ నాకే తెలుసు అనుకుంటారు, కానీ మనకు తెలిసి చాలా తక్కువ. ప్రతి వాళ్ళం అదొకటి విషయాన్ని గమనించుకోవాలి. మనందరం కూడా నిత్య విద్యార్థులు. నూతన గెలిచిన మా కౌన్సిలర్లకు, మా చైర్మన్ గారికి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మనం ఎప్పటికీ నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది జీవితంలో. నేను డాక్టర్గా చేరినప్పుడు ఇక బాగా చిన్నప్పుడు ముచ్చట చెప్తే నేను 10వ తరగతి ఫెయిల్ అయింది వస్తుంది ముచ్చట. నేను డాక్టర్గా కంటి డాక్టర్గా చేరినప్పుడు చాలా ఆలోచించే చేరిన. అప్పుడు నాకు సీట్ ఏదంటే అది వస్తుండే. ప్రైవేట్ మెడికల్ కాలేజ్, రాజకీయంగా సపోర్ట్ ఉండే. చొక్కరావు గారు ఎంపీ, మా నాన్న మంచి ఆర్థికంగానే ఉండే. కానీ కంటి డాక్టర్గానే చేరాలని చేరినప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఇంపార్టెంట్ చెప్తున్నా. జగిత్యాల నియోజకవర్గంలో నేను శాసనసభ్యుని అయిన తర్వాత వేరే ఇప్పుడు ఏ స్పీచ్ ఒక్కటే ఆధారం మాట్లాడతాను. ఇవాళ దరూరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పెడితే దానిపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దాకా ఎక్కడ అడుగుతే అక్కడ నిధులు ఇచ్చినా అని చెప్పి సందర్భంగా వచ్చింది. ఇక అన్ని ఇచ్చిన వాళ్ళని నా 1000 లింగాల గుడికి ఇవ్వలేదు అనుకుంటాడు. కాడ 1000 మంది శ్రీమంతులని నేను ఇస్తలేడు. అంతే తప్ప గంగన్న నాకు అన్న లెక్క. ఇవాళ దరూరు ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, అయ్యప్ప స్వామి గుడి కావచ్చు, హనుమాన్ గుడి కావచ్చు, పోచమ్మ గుడి కావచ్చు, రామాలయం కావచ్చు, వాసవి మాతల మీద వైశ్య సంఘం కావచ్చు, మార్కండేయ గుడి కావచ్చు, గుట్రాజేశ్వర స్వామి గుడికి అయితే బ్రహ్మాండమైన రోడేసి చేసాం. మార్కెట్ల ఆలయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఎక్కడైనా పోరు. అయోధ్య రామాలయమా, తాట్లవాళ్ళ రామాలయమా, రామాజీపేట రామాలయమా, అంబర్పేట కూడా, అంతర్గామ కూడా, ఏడుకన్నా పోరు. ఆసిఫాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడంటే అక్కడ చేసుకుంటూ పోయినాం. వీర్పూర్ మండలం పోతే వీర్పూర్ లక్ష్మీస్వామి ఆలయంలో కళ్యాణ మండపం, తుంగూరు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం, కొలువాయి రామాలయంలో కళ్యాణ మండపం, కొన్ని ఉంటాయి. ఎల్లమ్మ గుళ్ళు, వీరయ్య గుళ్ళు అయితే చెప్పరాదు. జగిత్యాల ఎల్లమ్మ గుడికి, వీరయ్య గుడికి అడుగుతున్నాయి అలా కోట్లప్పుడే వస్తాయి. ఏ గుడికి ఎన్ని చేసిందో ఈ 12 ఏళ్ళల్లో చెప్తాం. 12 ఏళ్ళలో చేసింది ఏంటంటే వాళ్ళ రేటింగ్ పెంచుకున్నారు, రూపాయి విలువ తగ్గించారు. కానీ మీరు గెలిపించిన సంజయ్ కుమార్ మానవ సేవనే మాధవ సేవగా ఒకవైపు హాస్పిటల్, రెండో వైపు ఆధ్యాత్మికత వైపు కూడా చేస్తూ ఉన్నాం. పొలాస పోలీస్ స్టేషన్ స్వామి కూడా చేస్తాం. ఇది ఎందుకు చేయలేదంటే అందుకే 1 కోటి మంది 1000 మంది కోటీశ్వర్లు ఉన్నారు అని చెప్పి అట్లే లేదు, వేరే అనుకోవద్దు. ఇక్కడ ఉన్నారు. మళ్ళా సోలార్కు నిధులు మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా తెలియచ్చు. ఇంత అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ మీటింగ్ ఉంది. మహిళా డిగ్రీ కళాశాల చాలా గొప్పగా ఆటోనమస్ చేసినాం. అక్కడ స్వయం ప్రతిపత్తి చేయడంతో ఒక కొత్త కోర్సు తీసుకొచ్చాం, బీఎస్సీ హెల్త్ కేర్ అనేది. 80 మంది విద్యార్థులు చదువుకోవడానికి బీఎస్సీ హెల్త్ కేర్. ఇవాళ రేపు హాస్పిటల్ మేనేజ్మెంటే పెద్ద పని. ఇప్పుడు నా హాస్పిటల్కు ఓన్లీ బుక్కులు రాసేందుకే 3 అవసరం పడుతుంది. ఇంకా మా అకౌంట్ బ్యాంకుకి పోయే ప్రసాద్ అంటే రూల్స్ అట్లా స్ట్రిక్ట్ అయినాయి. మున్పటి కంటే వ్యాపారాలు ఎట్లయినాయో ప్రతిదీ జిఎస్టీ అని లెక్కలు లేకపోతే ఉల్టా అవుతుంది, విడిచిపెడితే 3. కాబట్టి ప్రతి హాస్పిటల్కు మేనేజ్మెంట్ అవసరం ఒక హెల్త్ కేర్ చేసిన దాని మీద రివ్యూ ఉన్నది, అక్కడికి వెళ్తున్నా. అందరూ మరి 1,00,000 దానికి ఆపరేషన్ చేసినందుకు వృత్తికి సేవ చేసింది. మరి చూస్తున్నారు, కొందరు అనుకోవచ్చు తెలియదు. అట్లనా నిన్న కూడా 11 ఆపరేషన్లు చేసిన. రోజు 12, 13, నెలకు 250, 300 చేసుకుంటూ పోతే అట్లా 34 ఏళ్ళలో లెక్కెత్తే వాళ్ళకి ఎన్ని తీసేసినా దగ్గరైతే వస్తా, కొద్ది ఎక్కువనో తక్కువనో. కాబట్టి దాంతో భాగంగా పేదవాళ్ళు అనేటోళ్ళు
డబ్బులు లేకుండా పోకుండా నేను చూసుకున్నా. అదేవిధంగా ఉన్నవాళ్ళు నేను అంత అడగకుండా ఇచ్చిపోతుంది. ఆ ప్రతాపన్న కాంపిటీషన్ చేస్తే అడగకుండా ఇచ్చిపోయారు. భగవంతుడు ఫ్రీ కాదు, ఇన్సూరెన్స్ వచ్చినాయి ముందుకు రాలేదు, నాకు తెలిసే వచ్చినాయి. సో ఇక వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. శివాంజనేయ స్వామినే నమో నమః. మంగళనీరాంజన దీపం సందర్శయామి. బ్రహ్మ విష్ణుష్వాత్మకం బాలాగ సదృశాభాషం శ్రీరామదూతం శిరసా నమామి. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే ఆంజనేయ స్వామి ఏంటంటే యజ్ఞం చేయడానికి, వివాహం కాకపోతే యజ్ఞం చేయడానికి అర్హత. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. కార్యక్రమాలు, అంధత్వ నివారణ కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అవుతున్నాయి. అంతకుముందు నేత్రదానం అంటే కన్ను చనిపోయిన వాళ్ళు దానం చేస్తే సంజయ్ కుమార్ పోవాలి, లేకపోతే అసిస్టెంట్ పోవాలి, మా నారాయణ రెడ్డి అబ్బా పట్టుకుని రావాలి, మా మహేష్ రాజరెడ్డి టీవీలో చూపించాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన వాళ్ళది ఒక టీం ఇక్కడ ఏర్పాటు చేసి ఆఫీస్ కూడా ఇచ్చిన నేత్రదానం చేసేవాళ్ళు. ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసినా లేకపోతే మాకు చేసినా నా నెంబర్ వద్దని చెప్పిన, ఎందుకంటే బిజీ ఉంటున్నా కాబట్టి. కృష్ణ గారు కానీ, సూర్యం గారు కానీ, సిసిల శ్రీనివాస్ గారు కానీ, ఎవరికి చేసినా కానీ తప్పకుండా నేత్రదానం చేసే వాళ్ళకు మరణించిన తర్వాత వస్తే దాదాపు 1,00,000 మంది పైన రిజిస్టర్ అయి ఉన్నారు. చనిపోయినాక కన్నిస్తే వాళ్ళకి చూపు వస్తుంది, చనిపోయినాక కన్నిస్తే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తి ఇవ్వాలని మీ అందరి సహకారం, ఇంకా ఇట్లాంటి పెద్దల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ భగవంతుని సమక్షంలో కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.